చూస్తే అరవ శ్రీధర్ ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తూ అసెంబ్లీ నుంచి కూడా, అసెంబ్లీకి ఎందుకంటే మనం వెళ్ళేది చట్టాలు చేయడానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి, అక్కడ కూర్చొని సరసాలాడుతూ వీడియోలు చేసిన ఈ పెద్ద మనిషిని ఈరోజు శిక్షించకుండా, కేసు పెట్టకుండా పవన్ కళ్యాణ్ ఒక కమిటీ వేశాడు. అంటే తప్పించుకోవడానికి ఒక కమిటీ వేసి చేతులు దులుపుకోవటం. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు సాక్షాత్తు సిబిఐ చెప్పిన తర్వాత కూడా దీంట్లో కలవలేదు జంతు కొవ్వు పంది కొవ్వు అన్నా కూడా ఈయన ఒక కమిటీ వేస్తాడు. ఎందుకంటే దాంట్లో ఉంది అని చెప్పడానికి, వీళ్ళ మనుషుల్ని వేసుకోవడానికి. నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, ఈరోజు సిబిఐకి మీరు ఇచ్చిన శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో 2024 జూన్ 12 మీరు అధికారంలోకి వస్తే 2024 జూలై 6th అండ్ జూలై 12th శాంపుల్స్ కలెక్ట్ చేశారు. వాటిల్లో ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదని చెప్పారు. కానీ మీరు చెప్పినట్టుగా కెమికల్స్ ఏవో కలిసి ఉన్నాయంటే మరి ఆ రోజు అప్పుడున్న వ్యక్తి అది నాసి రకం అని పక్కన పెడితే ఆ ట్యాంకర్లు మీరు ఎందుకు యూజ్ చేశారు? అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా? ఆ నాసి రకంది వాడిన తప్పు మీది కాదా? దీనికి వైసీపీకి, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని నేను అడుగుతున్నాను. మరి ఎందుకు కమిటీ వేస్తున్నారు? ఏం చేయాలని, ఎవరి పేర్లు ఇరికించాలని జనం అంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదు అని మేము ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నాం. దయచేసి ఈ పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మీడియాని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీడియా కూడా ఇక్కడ జరుగుతున్న వాటిని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చూపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. సైలెంట్గా ఉన్నాం కదా, మెగాస్టార్ మెగా ఫ్యామిలీ, మేము సాఫ్ట్ టార్గెట్స్, వీళ్ళని ఏ రాయి కొట్టినా మూసుకొని కూర్చుంటారు అనుకోకండి. ఎలా రియాక్ట్ అవుతామో, ఎట్లా రియాక్ట్ అవుతామో మాకు కూడా తెలియదు. స్థానాన్ని పరీక్షించద్దు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, పిలిస్తే డబ్బులు ఇచ్చి పిలిపించుకునే మీడియా ఉంది అనే వాళ్ళందరూ దయచేసి మా జోలికి రాకండి. బయట ఫ్యాన్స్ ఎవరో ట్రోలింగ్ చేస్తే మాదా బాధ్యత, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి. మేము చెప్పాల్సింది ఏ రోజో చెప్పాం. మమ్మల్ని జనసేన పార్టీలో కళ్యాణ్ బాబుని కానీ మెగా ఫ్యామిలీ ఎవరైనా ఎవరు రియాక్ట్ కావద్దని 100 సార్లు చెప్పాం. అంత ఈజీగా తీసుకోకండి ప్లీజ్. ఇది మీరు ఏమనుకుంటారో తీసుకోండి. పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోండి. వ్యక్తిగతమైన వ్యవహారాలకు వెళ్తారేంటండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్తారేంటి? అంటే ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే వాడి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అలాంటి సన్నాసులు ఎదవలు ఉన్నారు ఇవాళ కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు అనుకున్నంత ఇది కాదు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు తప్పు చేస్తే పబ్లిక్ బహిరంగంగా నిలబడి నేను ఈ తప్పు చేశాను ఒప్పుకోగలిగే దమ్మున్న మొగాడు నా తమ్ముడు.